గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఆన్లైన్ ద్వారా మరియు వాక్యం వినటానికి జాయిన్ అయినందుకు మీకు వందనాలు దేవుని నామములో. ఈరోజు మనము కొత్త రోజులోకి దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అడుగు పెడుతున్నప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది, దేవుని సమృద్ధిగా ఉన్న ఏర్పాటు చేస్తున్న వాగ్దానము మనకు ప్రారంభిద్దాం. మనము ఆయన్ను వెతికినప్పుడు మనకు నిజముగా అవసరమైన వాటిలో మనకు ఎప్పటికీ కొరత ఉండదు. ఆయన సన్నిధి మన జీవితాలను మంచితనము, శాంతి, బలముతో నింపుతుందని తెలుపుతుంది. మనము ఈరోజు వాక్యం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనము ఈ వచనంలో మనకేం చెప్తుందంటే, మనము దేవునిపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. అంటే సింహాలు కూడా ఆకలి, బలహీనతలు ఎదుర్కొంటాయి, కానీ ప్రభువును వెతికిన వారము, ప్రభువులో ఉన్నవారికి ప్రభువు మనల్ని ఎప్పటికీ వదిలివేయడు. మనకు ఏ అవసరం ఉన్నదో ఆయన అర్థం చేసుకొని ఉంటాడని దేవుడు మనకు మన జీవితంలో మరియు ఆయన భక్తిలో మనం ఉన్నప్పుడు మనము అవసరం అన్నిటినీ అందిస్తాడని అర్థం చెప్తుంది. మనం ఈ రోజును ప్రారంభించేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నిజమైన సమృద్ధి, సంపద మరియు హోదా, బలము మనకు రాదు, కానీ అన్నీ మనకు దేని నుంచి వస్తాయి అంటే ప్రభువు నుంచి, ప్రభువును వెతకటం నుంచి మాత్రమే వస్తాయని మనం గుర్తుంచుకోవాలి. మనము ఆయన మంచితనము మనకు మీ జీవితంలోకి సంధానించుకున్నప్పుడు మన జీవితము సంతృప్తిపరిచేదిగా ఉంటుంది. మనకు ఏ మేలులైనను, ఏ కీడులైనను, ఏది సంభవించినను మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకు మంచిదాన్ని ఇస్తున్నాడని గుర్తుపెట్టుకొని మన యొక్క ఈరోజు ప్రారంభిద్దామండి. ఈ రోజుని మరి కొద్ది నిమిషాలు ప్రార్థించుకొని దేవునిలో ముందుకు సాగుదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు అక్టోబర్ 3వ తేదీలోకి మమ్మల్ని అడిగిడి పెట్టినందుకు నీకే వేల కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగం సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మరి నిన్ను వెతుకుతున్నప్పుడు ఏ మంచి లోటు ఉండదని చెప్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానాన్ని మేము అన్వయించుకొని తండ్రి, నీ సన్నిధానములో నీలో మేము ఉండి మాకు అవసరమైనటిని సహాయం దయచేస్తావని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు ఉదయకాలంలో ఉన్న బిడ్డలు మరి పనుల నిమిత్తము బయటికి వెళ్ళినప్పుడు మీ దేవాది వాహనాలలో మీదుండి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. స్కూల్ పిల్లలైతేమి, మరియు కాలేజీ పిల్లలు, మరియు ఉద్యోగాలు చేసేవారు అయితేమి, ప్రతి ఒక్కరు తండ్రి వారి ప్రయాణాలలో మరి స్కూళ్ళకు, ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఏదైనా బిడ్డలు పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వాహనాల ద్వారా మీరే తోడు నీడుగా ఉండండి. అదేవిధంగా తండ్రి, మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించండి, వారికి కావాల్సిన ఆరోగ్యంను దయచేయండి, ఆయుష్ను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. పెద్దవారైన తల్లిదండ్రులుగా ఉంటున్న వారిని, వృద్ధాప్యంలో ఉంటున్న వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. వారిని ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మరి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉద్యోగాల కోసం మిమ్మల్ని అడుగుచున్న బిడ్డలకు మరి మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. యవ్వన బిడ్డలు మరి వివాహ ప్రయత్నాల కోసం చూస్తుండగా వారికి సహాయం దయచేయండి. అదేవిధంగా నాయనా, మరి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యల కోసం ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న సమస్యలు ఏమిటో మీకే తెలుసున్నాయన. ఎందు నిమిత్తమైతే వారు ఆ విధంగా ఉంటున్నారో మీకే బహాటంగా తెలుసున్నాయన. మీ బిడ్డలైన వారికి కొదువ లేదని చెప్పినారు కాబట్టి తండ్రి, వారు మరి మిమ్మల్ని నమ్ముకొని ముందుకు సాగుచుండగా తండ్రి, వారికి సహాయమును లేదా మార్గమును చూపించమని వేడుకొనుచున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంకా మరి ఎవరెవరికి ఏ కొదువు ఉన్నదో మీకే బహాటంగా తెలుసున్నాయన. మరి యవన బిడ్డలైతేమి, మరి వివాహమైన
వారైతే మీ తండ్రి మరి తాగుడు మరి ఆన్లైన్ జూదాలకు బానిసలై ఉంటుండగా దేవా, మీరే వారిని పట్టుకొని లేవనెత్తండి. మీ నామంలో వారిని ముందుకు సాగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యము, ఈ ప్రార్థన విని ఏ బిడ్డలైనను మారు మనసు పొందిన ఎడల మేము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీకు సహాయం దయచేస్తామని అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి దేవా, మమ్మల్ని ముందుకు సాగించమని మరి మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువును ప్రియుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాగ్దానము మరియు ఈ వాక్యము మీకు తోడుగా ఉందని మేము నమ్ముచున్నాం. మీకు ఈ వాగ్దానాలు మరియు వాక్య భాగము మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.